వెళ్ళిపోతాను రాత్రి నేను వెళ్ళిపోతాను అంటాడమ్మా. అనుకున్నదే మరి ఈయన నరుడా అయ్యా నేను సంతానం కలుగుతుంది బిడ్డ తొడమ ఒకటి పల్లాలు 3 గర్భాన 2 కొడుకులు ఒక ఆడవిల్ల కలుగుతుందమ్మా. ఎగిసి 7 ఏళ్ల పిల్లయినాడు తప్ప 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 అడుగులే తలుపు గొల్లాలు అందున్నాడు మరణగండం అన్నదే మరణగండం అన్నమాట నీ నోటికి ఎట్లా వచ్చిందే నానా. నేను నీ కాలు మొక్కుదనా పాశం అంటారు పాలు లేకుంటే పాశం అన్నము కరువే. నా కొడుకులు మోగోళ్ళు నానా అమ్మ మీది పోగాటగవే అయ్యా తల్లి లేని పిల్లలకు తలపోతా పెద్దదన్నరే. నేను నీ కళ్ళు మొక్కుతున్నా నేను చచ్చిపోతే పిల్లలయ్యా అందుకే అంటారు నానా మొగ పురుగు జగ పురుగు బంగారు పురుగు అన్నారు. ఏ ఓటల్ల జీత ఉండైన కొడుకులు బతుకుతారు. నా బిడ్డ అడవిల్ల నా బిడ్డ బతుకది నానా. నా కాయ సల్ల వెంచలేవా ఆడవిళ్ళకు అమ్మ మీద పోగాటను మగబాయి ఆడు 7 కడుపు నిండితే గానే కాలు రాపుదడయ్యా. నా పిల్లల నా భర్త పోషించి పోషణ ఖర్చు చేసి పెద్దోళ్ళ ఎత్తడా నానా. కోతి పిల్ల వర్ణ మోరే నాకు ఆయుసు వేస్తే నా పిల్లలు బ్రతికి పెరిగి పెద్దోళ్ళు అయినాక ఏమనొక వస్తాను నాన్న. అడవులకు అమ్మ మీద వైపోగము కొడుకులకు తండ్రి మీద పోలాటగలే. ఆ బిడ్డ మీద గిరిగిరి ఉరికచ్చి జంగమయ్య కాళ్ళ మీద పడ్డది బిడ్డ. 60 మూత గంధకములు చదివినా అజేయుడు రాసిన రాత తప్పదు అన్నారు. మరి 33 గంధకములు చదివినా 3 తరాల బ్రహ్మదేవుడు రాసిన రాత తప్పియలేము, తప్పి ఎవరి తరం రాదు అన్నారు. మరి చాట్లవాడి నాటి రాత కాట్లవాడి తప్పదు అంటారు. బిడ్డ నువ్వు
బంగారు నందిని వేసి నంది మీద నన్ను కూర్చున్నవి మాట్లాడతారు ఎందుకు ముచ్చట పెడతారు మీరు ఇంటనే మాకు కథ ఋషి కథ దక్కన రాజ్యం మా జిల్లా ఎక్కడ భూపాలపల్లి జిల్లా పొద్దుగాలు అంటారు కదా అంటే ఏమందని చెప్పారని చేనులలో మనకు పోవస్తుంది మీరు ఇచ్చిన పైసలు మేము ఎక్కడ భూమి కొనము ఇల్లు కట్టం బాయిలో కూర్చోండి ఒక్క గంట సేపు కూర్చోండి గంట అయినా కథ బిడ్డ బంగారు నందిని వేసి నంది మీద నన్ను కూర్చుండబెట్టి నన్ను సాగదురని నీ పాపం దూరం కాదమ్మా బిడ్డ సాగు కొప్పుకుంటే నువ్వు సంతాన ఫలం ఇస్తా లేకపోతే నా రాజ్యం నేను వెళ్ళిపోతాను ముందుకు 3 అడుగులు పోనిత్తనాని అడ్డము తిరిగింది అన్న 2 చేతుల దండం పెట్టాలి అనుకున్నది హైమావతి ఈయనేమన్నా దేవుడా నరమానవుడు కాకులు దాపిస్తే బక్కుట్లో ప్రాణం పోతుందా ఈయనేమన్నా నరుడు కాకపోతే దేవుడా గురుడని గుర్తుపట్టలేదు ఆ హైమావతి నరుడంట నమ్ముకున్నది హైమావతి ఏమనుకున్నది ఈయన ఐశ్వర్యమైన చేతులున్నదా గురిగిల ఆయుస్సు పోసుకొని గుండె కట్టేసుకుని బతికిన మానవుడు ఉన్నాడా తల్లి గర్భము నుండి ఉదయించంగా ధనం ఎవరు తేరు ఎల్లిపోంగ ఎంత ఏమి రాదు కోట్లు సంపాదించిన కొంపల్లో ఉంటాయి కాసుగవ్వ ఎంత ఎవరికి రాదు స్థిరవంతం నడవంతరము దైత్రం వెళ్ళ కాలము సావు నాకు బతుకు బుద్ధిర మానవుడి ఎన్ని రోజులకున్న ఈ దిక్కుమల్ల చెత్త కాటి కొరకే బొంద కొరకే కాటి దాకా డోళ్ళ గాని కాటమును కాలి సుచ్చి చచ్చిపోయే కొడుకులున్నారా హైమావతి దేవి నేను చచ్చిపోయినా మంచిది నా పిల్లలు నా గర్భాన పుట్టి పెరిగి పెద్దోళ్ళు అయినాక ఏలన్నా పాలన పోతే సందడి పుస్తకాలు సంకర పెట్టుకొని బడికి రాంగ పోవంగా గట్టమయ్యే పిల్లలు ఎవరో తినమని అడిగితే చచ్చిపోయినా హైమావతి దేవి పిల్లలంటే చచ్చిన నా పేరు లోకంలో ఉంటది సాగు గొప్పకుంటారమ్మా సంతాన ఫలం కావిని మోని ఎర్రమ్మ ఏర్పు ఏడంతరం అంతరి ఎంటని భగవంతుని కాదమ్మ జనమ్మ మరి ఆ భగవంతుడు అనుకున్నాడే బిడ్డ సాగు కొప్పుకుంటున్నావు చేతుల చేసి అని తప్పేదాన్ని కాదు పలికిపోకేదాన్ని కాదు అయ్యా నా మాట తప్పకుండా నేను కనుక నా ప్రాణమైన పర్వాలేదని భగవంతుని చేతులు చేసినప్పుడు వచ్చిన దేవదేవుడు దేవతంగం అయ్యా తన ఎదవీది మట్టి నడిచి రామరామ సీతారాముడా రామరామ సీతారాముడా బాగానే ఉన్నది ఇంకా కొంచెం తెరువు పానం పడుతున్నదే దగ్గర పానం ఉన్నది ఏం పాటు బిడ్డ బలమన్నాడు పాటు బిడ్డ బలమన్నాడు చేతులు చేతులు ఉంటే సపాట్లు కొట్టుర్రి ఒకవేళ భగవంతుడు ఇచ్చిన చేతులు ఉంటే సపాట్లు కొట్టుర్రి లేకపోతే సపాట్లు ఇట్లా కొట్టకొని ఇట్లా కూర్చొని ఉండుర్రి మీరు సపాట్లు కొట్టకపోతే మాదేం పోతలేదు మళ్ళీ జనమంటూ ఉంటే ఎమలాడ గుడి కాడ ఉచ్చగల పుడతారాట రావా ఇదిగా పట్టుబిడ్డ బలమన్నాడా బలముడిగా తిరిగినాడు
ఎక్కడ ఉంటదా దేవుడు చిన్న లేదు ఎక్కడ చిన్న దేవుడి ఇంట్లో చిన్నారా వాడు అచ్చినోడు ఎవడు అంటాడు నరుడు కాదండి నారాయణ నరుడు దేవుడు చక్కడి ఇచ్చున్నారా కా చిక్కడి చల్లబొట్టు కంటే అంతేగాని చిక్కడి స్వీట్ కంటే అంతేగాని తీయగా బత్తాయి కంటే బాతాయి పుల్లగా ఉంటది బామ్మారి నువ్వే ఎవలే బామ్మారి నువ్వే అన్ని మన దీనికే వేసాలి స్వీట్ కంటే తీయగా ఓ ఖర్జూర పండు కంటే ఓరి గాయలు ఖర్జూర ఖర్జూర పండురా ఖర్జూరా అనాలి ఖర్జూరా వాడికి అంటాడు బామ్మరి ఇస్తాడా? ఓ నువ్వు డాడీ వేదాను నేను మమ్మీనే దానా నువ్వు డాడీ వేదాను నేను మమ్మీనే దానా నువ్వే డాడీ అయితే ఆమెనే మమ్మ అయితే నేనే అన్నరా నువ్వు ఉల్టా పల్టా అంటున్నారా ఏ మనకి ఇంగ్లీష్ అయి రాదే గాయ మొక్కపడ నువ్వు అయ్యవు నేను అవ్వను అదే నేను అవ్వో భార్య భర్త చూడమ్మా కాలువల మీద కొలుదీలు ఇక చంద్రధర తల్లి ఏ బావయ్య ఓ మరదలా ఏ పిల్లగా ఏ బుజ్జన్న ఏ చింటూ ఐ లవ్ యూ సేమ్ టూ పిల్లగా ఆకాశీ పండుగ చేయక్కనన్న దోలమా బావయ్య బంగారుడా అక్కడన్న దోలమా బావయ్య బంగారుడా ఆకాశీ పండుగ చేయక్కనన్న దోలమా బావయ్య బంగారుడా అక్కడన్న దోలమా బావయ్య బంగారుడా ఏ బావయ్య అప్పులంటే తప్పులంటే అక్కడ అమ్మి కడతావా బావయ్య బంగారుడా అక్కడ అమ్మి కడతావా బావయ్య బంగారుడా రెండు మొక్కులు పెడతాంది నేను దంచుకోరు నీ అక్క మీద మరదలుగా నీ మీద మరదలుగా నీ మీద మరదలుగా
నీ పుట్టేలు పాయలకు కిరి తెప్పలెందుకోయ్ బావయ్య బంగారుడా కిరి తెప్పలెందుకోయ్ బావయ్య బంగారుడా ఏ బావయ్య అప్పుడే గట్లంటే గిన్నె మాటలొస్తున్నా బావయ్య బంగారుడా నీ నోట ఉచ్చబోతున్నా బావయ్య బంగారుడా అప్పుడే గట్లంటే గిన్నె మాటలొస్తున్నా బావయ్య బంగారుడా నీ నోట ఉచ్చబోతున్నా బావయ్య బంగారుడా కాదే కథ స్టార్ట్ అయిన కాంచెలు ఉత్త అంటాను ఒక డ్రమ్మంతా పోతా ఆ బ్రాహ్మణ పోతాను తానం చేస్తావా ఇద్దరం చేద్దాం ఒక్కొని చేసి తెల్లగా అవుతావు అయ్యో నేనేమన్నా అసోడిదన్నా నేనేమన్నా ఇసోడిదన్నా నేనేమన్నా సంవత్సరం కాకపోతే రంగనా దొంగ ఎటు ఆయన దాసి ఎట్లా అంటాడు రోహిణి వాచన అవి చిక్కుపోతుంది నేను మొగోళ్ళ మోసం ముఖం అసలే చూడ చూసిన వాళ్ళు అసలే వేసి పెట్టా అయ్యో హెచ్చరిక అయితే సంవత్సరం 9 పెళ్లి సంవత్సరం అయితే హెచ్చరిక అయితే ఆయన దాసి మేము సురేల దేవతల పూజల వినం కదా వెనకాల నా భార్యకు సంతానం దొరికింది నా భార్య ఇప్పుడు 2 జీవుల మనిషి నా భార్య ఇప్పుడు 2 జీవుల మనిషి నీ పని నయమనుకోవాలి ఎందుకు ఓ జీవేను ఓ జీవి ఓ జీవి పోతే ఓ జీవి ఉండు ఏందే కాదు కానీ ఆయనే అన్నాడు అనలేదా చెప్పు మళ్ళక్క అరే అట్లా కాదే నా భార్య ఇప్పుడు నిండు గర్భవతి పుట్టతోనున్నది ఏంది పొట్టతోనే ఉండదా ఆ పొట్టతోనుంటే గీ రాదే కానీ గింత తెలియలేదు అనరగా డిఏ పని 20 అనేది తెచ్చేస్తే అనురా తొందరగా ఈయనదా అరే అట్లా కాదే నా భార్య ఇప్పుడు నెల తప్పింది నేనంటే ఏడాది తప్పింది అడిగి రావడం కాలు మీద కాలెత్తాడు కాలు తిత్తాడు నా ముఖం అయ్యో నన్ను చూడండి ఉంటూనే ఉంటాడు ఈయన బామ్మను బట్టి మనది కాదు 2 జీవుల మనది అని దాచి వాళ్ళ దొర పెట్టిండమ్మా కదిరి వేడిగా తండ్రి